సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఉమ్మడి విశాఖకు రానున్నారు. ఈ నెల 11న అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు చంద్రబాబు నాయుడు. పాయకరావుపేట నియోజకవర్గంలో దార్లపూడి వద్ద ఉన్న పోలవరం కాలువను పరిశీలించనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ హయాంలో పోలవరం కాలువ ఎంతవరకు పూర్తయిందో అక్కడికే ఆగిపోయిందన్నారు అనిత. తిరిగి మళ్లీ తమ ప్రభుత్వంలోనే సీఎం చంద్రబాబు పూర్తి చేస్తారన్నారు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ప్రజలకు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. నియోజకవర్గంలో ఎస్రాయవరం మండలంలో ఉన్న దార్లపూడి విలేజ్ దగ్గర ఆక్వాడక్ట్ ని విజిట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిపి ఆ ప్లేస్ ను కూడా విజిట్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఆక్వాడక్ట్ అసంపూర్తిగా నిర్మితమై ఉండిపోయిందో అదంతా కూడా ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది. సార్ ఎక్కడికి వస్తారు, ఎక్కడ విజిట్ చేస్తారు అన్న విషయాన్ని కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డే ఫస్ట్ నుంచి కూడా పోలవరాన్ని కంప్లీట్ గా పూర్తి చేయాలి, పోలవరాన్ని పూర్తి చేసి సుమారుగా ఇక్కడ ఉన్న రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి అన్న ఒకే ఒక కళతో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం, మన ముఖ్యమంత్రి వర్యులు పనిచేయడం మనందరం చూసాం. దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అయ్యి నాకు తెలిసి 12వ తారీఖున మనకి ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. ఇంకా నెల రోజులు కాకముందే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని విజిట్ చేయడం, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని ఇక్కడ విజిట్ చేయడం ఇవన్నీ చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు ఈ పోలవరం కూడా అతి తొందరగా పూర్తి అవుతుందని మేము అందరం కూడా